చంద్రగ్రహణం ఎప్పుడు ఎలాంటి పరిహారాలు పాటించాలి? మార్చి 3న చంద్రగ్రహణం ఉంటుందన్నారు. దీని ప్రభావం మన దేశంపై ఎలా ఉంటుంది? గ్రహణం సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆచరించాల్సిన పరిహారాలు, ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాము. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో 3వ తారీఖు 3వ నెల 2026 మంగళవారం పాక్షిక గ్రస్తోదయ చంద్రగ్రహణం. దృక్సిద్ధాంత పంచాంగం గణితం ఆధారంగా మార్చి 3న ఫాల్గుణ పౌర్ణమి రోజు మంగళవారం పూర్వ ఫాల్గుణి సింహరాశిలో గ్రస్తోదయ పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మర్షి చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. విశ్వావసు నామ సంవత్సరంలో చివరిదైన ఈ గ్రహణం భారతదేశంలో సంభవిస్తుందని తెలిపారు. అందువల్ల ఆ రోజు గ్రహణ నియమాలను పాటించాలని సూచించారు. ఆలయాల మూసివేత, గ్రహణ పట్టువిడుపు, స్నానాలు, గ్రహణ శాంతులు వంటివి ఆచరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మన దేశంలో చంద్రుడు ఉదయించేటప్పుడు గ్రహణం విడుపు మాత్రమే కనపడుతుందని, అందువల్ల దీన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణం అని పండితులు పేర్కొన్నారని వివరించారు. ఇది సంపూర్ణ గ్రహణం అయినప్పటికీ భారతదేశంలో సాయంత్రం 6:20 చంద్రోదయమైన తరువాత 27 నిమిషాలు మాత్రమే కనిపిస్తుంది. అయినప్పటికీ గ్రహణ నియమాలు పాటించాలి. గ్రహణం ప్రారంభం సమయం మార్చి 3న మధ్యాహ్నం 3:21 ఈ చంద్రగ్రహణం భారతదేశపు తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో ప్రారంభమవుతుంది. సింగపూర్, చైనా వంటి దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ ఈ గ్రహణం స్పష్టంగా ఆ సమయంలో కనిపిస్తుంది. గ్రహణ మధ్యకాలం సాయంత్రం 5:03. గ్రహణ మధ్య సంపూర్ణ కాలం సాయంత్రం 5:32. గ్రహణ మోక్షకాలం సాయంత్రం 6:48. మొత్తంగా ఈ గ్రహణం ఏర్పడే పూర్తి సమయం సర్వం కాలం 3:27. మన దేశంలో చంద్రోదయం అయ్యాక ఈ గ్రహణం అనేక ప్రాంతాల్లో 25 నిమిషాల నుంచి 40 నిమిషాల మధ్య కనిపించడం వల్ల ఇక్కడ గ్రహణ ప్రభావం ఉంది. అందువల్ల గ్రహణ సమయంలో గ్రహణ విధులు, గ్రహణ శాంతులు, ఆలయాలను మూసివేయడం వంటివి ఆచరించాలి. సనాతన ధర్మాన్ని ఆచరించేవారు, గృహస్థ ఆశ్రమ నియమాలు పాటించేవారు మధ్యాహ్నం 12 గంటలలోపు భోజనాది కార్యక్రమాలు ముగించి గ్రహణ సమయం పూర్తయ్యే వరకు ఎలాంటి ఆహారాన్ని స్వీకరించకుండా ఉండడం మంచిది. ఈ గ్రహణం సింహరాశిలో సంచరించడం వల్ల సింహరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకుండా ఉండడం మంచిది. గ్రహణ ప్రభావం సింహరాశి, కుంభరాశి, కర్కాటక రాశి, మకర రాశి వారిపై చెడు ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. మిగిలిన రాశుల మధ్యస్థ అనుకూల ఫలితాలు ఉన్నాయి. చెడు ఫలితాలు ఉన్న రాశుల వారు గ్రహశాంతులు, జపాలను మరుసటి రోజు ఆచరించడం వల్ల గ్రహణ దోషాల నుంచి బయటపడతారు. ఆచరించాల్సిన నియమాలు, పరిహారాలు. గ్రహణానికి ముందు పట్టు స్నానం, తలస్నానం, సబ్బులు, షాంపూలు ఉపయోగించకూడదు. గ్రహణం తర్వాత విడుపు స్నానం ఆచరించాలి. ముఖ్యంగా గర్భిణులు, అనారోగ్యంతో ఉన్నవారు గ్రహణాన్ని వీక్షించకుండా భగవన్నామస్మరణ చేసుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. గ్రహణ సమయాన్ని పుణ్యకాలం అంటారు. ఆ కాలంలో చేసే దానాలకు విశేష పుణ్యఫలం లభిస్తుంది. ఆ సమయంలో చేసే జప, తప, ధ్యానాలకు విశేషమైన పుణ్యం లభిస్తుంది. గ్రహణ సమయంలో స్నానం సంకల్ప సహితంగా చేయాలని శాస్త్రం. గ్రహణ సమయంలో దుర్గాదేవి, శివనామస్మరణ, నారాయణ ఉపాసన వంటివి విశేషమైన శక్తి పుణ్యాలను కలుగజేస్తాయి. ఉపనయనం అయినవారు గ్రహణ సమయంలో గాయత్రి మంత్రం వంటివి జపించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. చంద్రగ్రహణం సమయంలో వెండి, బియ్యం, గోదానం వంటివి విశేష ఫలితాలను ఇస్తాయి. గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటిని, పూజా మందిరాన్ని, దేవతా మూర్తులను, విగ్రహాలను శుభ్రపరచుకోవాలి. ఏదైనా నిల్వ ఉండే ఆహార పదార్థాలు వంటిపై దర్భలను ఉంచడం శ్రేయస్కరం.